ఏదొచ్చినా సరే చేయగలిగేటువంటి దేవుడు, న్యాయాధిపతి, న్యాయకర్త నా దేవుడే, మా దేవుడు చేస్తాడనే అభిప్రాయంలో ఉండాలి తప్ప ఎవరో ఒకరు మా కొరకు నిలబడతారో, వాళ్ళు మా కొరకు పోరాడతారు అనేటువంటిది పూర్తిగా అబద్ధం అండి. అలా పోరాడేటువంటి వాళ్ళు ఈ రోజున ఒకవేళ జైల్లోకి వెళ్ళవలసి వస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు? ఏం జరిగింది అక్కడ? ఏం పోరాడి వాళ్ళే కాపాడుకోలేకపోయారు, మిమ్మల్ని ఏం కాపాడతారంట. దేవుడి మీద ఉంచాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు న్యాయం జరిగిస్తారండి. అందుకే బైబిల్లో మాట ఉందండి, మనుష్యులను నమ్ముకొనుట కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట మేలు. కాకపోతే కొంతమంది విశ్వాసులకి అది అర్థం కావట్లేదండి. ఓ మాట ప్రవీణ్ పగడాల గారు మరణాన్ని బట్టి నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే అండి, ఒకవేళ ఈ మాట చాలా మందికి తప్పుగా అనిపించవచ్చు, కానీ నిజమే మాట్లాడుతున్నానండి. ఆయన మరణం అనంతరం నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఎప్పటి వరకు నేను లోకాన్ని మార్చాలి, దేవుణ్ణి తెలుసుకోలేని వ్యక్తులు మార్చాలి అని అనుకునేవాడిని. కానీ తప్పు అని తెలుసుకున్నాను.